my footwear had broken. మా అమ్మ ఇచ్చిన డబ్బులతో చెప్పులు కొనుక్కున్నాను. What my mother gave, with that money I bought footwear. కష్టపడి నేను గుంటూరుకు చేరుకుంటే With so hardship I went to Guntur. రాయచూరులో 3 రోజులు మీటింగులు ముగించుకొని రన్నింగ్ టీమ్ నాకంటే ముందు వచ్చి అక్కడ పడుకొని ఉన్నారు గోరంట్లలో. After this running team happened to finish the meetings in Raichur, before me this running team came and slept in that Gorantla church. మొదటి రోజు బయలుదేరినోని వీళ్ళు రావడానికి ముందు వద్దాం అనుకుంటే వాళ్ళే నాకంటే ముందు వచ్చినారండి. First day I started my journey, before them I thought I should reach, but they came before me. సరే వచ్చినానా? I came. ఏసన్న గారు నన్ను పిలిపించినాడు. ఎక్కడికి? శారదా కాలనీకి. ఏసన్న గారు called me to Sharda colony. అని బిలు జబరాజుని రమ్మను. He asked me to come. రేయ్ ఎప్పుడు బయలుదేరినో? When did you start? అన్న మీరు చెప్పిన రోజు బయలుదేరినాను. I started when you asked me to go the same ఎప్పుడు day. వచ్చినావు? When did you come? అదే ఈ రోజు పొద్దునే వచ్చినాను. Today morning I came, I said. ఎక్కడ తిరిగినావు? Where did you go? అక్కడ నుండి కర్నూలుకి వెళ్ళినాను, కర్నూలు నుండి హైదరాబాద్ వెళ్ళినాను, హైదరాబాద్ నుండి గుంటూరుకు వచ్చినాను అన్నాను. I said that from there I went to Kurnool, Kurnool to Hyderabad, and Hyderabad to Guntur. దేశాలంతా తిరుగుమన్నాడు అన్నాడు. Who asked you to go to these countries? He said. ఆయన ఇచ్చిన డబ్బులే అన్నాడు. Where is that money who that person gave? అన్న ఆయన 700 ఇచ్చినాడు అన్న. He gave me 700 rupees. 1000 రూపాయలు ఖర్చు అయిందన్న. 1000 rupees I spent. రే 300 వచ్చేదానికి 700 ఎందుకు ఖర్చు అయిందని అడుగుతాడు నన్ను. He asked me, in 300 you can come, then why you spent 700? 1000 రూపాయలు ఖర్చు అయిందంటే ఆ 300 ఎక్కడ నుండి వచ్చినాయి అని అడిగినాడు. I said that I spent 1000 rupees. Then he questioned me, where from you got the other 300? నమ్మకంగా ఉండు. He told me, be faithful. బాగా తిట్టి He scolded me పంపించేసినాడు and sent me. సేవకుల సదస్సు స్టార్ట్ అయింది 4 రోజులు జూలైలో. 4 days pastors conference was held in July. తిట్టిన దగ్గర నుండి ఆయన చూడాలంటే భయం వేసేది నాకు. After he scolded me, I was really fearful to meet him. ఏ రోజు కనబడలేదు ఇక ఆ రోజు నుండి. From that day I never met him. ఓ రోజు మా నాయన పిలిచినాడు. One day my father called. ఆ డేడి పెద్దోడు కనబడతలేడు. Where is that elder son? డేవిడ్ వాని పిలు. Called David, call your son, he said. పిలిచినాడు మా నాయన. My father called me. చేతులు కట్టుకొని నిలబడ్డా. I folded my hands and stood before him. బ్యాగ్ ఓపెన్ చేసి He opened the bag. కొత్త టీ-షర్ట్ తీసి నాకు ఇచ్చి He gave me a new t-shirt. ఒరే పెద్దోడా, Elder one, నువ్వంటే నాకు కోపం కాదురా. I don't hate you. నువ్వు గొప్ప ప్రయోజనకరంగా మారాలిరా. You should become a useful vessel. నేను మా గురువు గారి దగ్గర పనిచేసినప్పుడు సేవ చేసినప్పుడు When I worked under my guru, అక్కడ ఇది దాన్ని ఏమంటారంటే వయలిన్ కాదు, అకార్డింగ్ అలా ఒత్తుకుంటూ వాయించే అకార్డిను ఏసన్న గారికి చాలా ఇష్టమట. ఏసన్న గారు liked to instrument that instrument, that old instrument, according to play. అది ఒక మూలలో పడుంటే when it was kept aside, దాన్ని చక్కగా దులిపి he happened to clean it. రూమ్ లో కూర్చొని వాయిస్తున్నాడట. He was playing sitting in his room. ఈ లోపు వాళ్ళ గురువు గారు సీజాన్ గారు పిలిచి, సీజాన్ గారు, his guru called him. అన్నాడురా, what are you doing? ఎవడు ముట్టమన్నాడు నిన్నది? Who asked you to touch it? నిన్ను దేవుడు సేవకు పిలిచినాడా, అది వాయించడానికి పిలిచినాడా? Did God call you to do the ministry or play the instrument? He said. అప్పుడు యేసన్న గారితో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? You know what did he tell యేసన్న గారు? వాయిద్యాలు వాయించడానికి కూలోడు వస్తాడురా, ప్రసంగించడానికి కూలోడు రాడు, నువ్వు ప్రసంగికుడు అవ్వాలి రా అన్నాడు. To play the instrument you can hire the people to play, but to preach you cannot hire, you need to become a good preacher. నాకు చెప్పి he told me that word. అరే పెద్దోడా, elder one, వాయిద్యాలు వాయించడానికి కూలోలు వస్తారా, to play the instrument you can hire people. ప్రసంగికుడు అవ్వాలిరా, you should become a preacher. వేదికల మీద నిలబడాలిరా, you have to stand on the platform. గొప్ప సేవకుడు అవ్వాలిరా, you should become a great servant of God. ఆనాడు ఆ దైవజనుడు ఏదైతే చెప్పినాడో ఆ మాట విన్నానండి, విధేయత చూపినానండి, లోబడ్డానండి, కష్టమైన కానీ విన్నానండి. విన్ని ఆ రోజు నుండి ఆర్కెస్ట్రా జోలుకు పోవడం మర్చిపోయినానండి. ఏ రోజు మరలా నేను ముట్టలేదు. ఈ రోజు దేవుడు దేశ విదేశాలలోకి తీసుకొని వెళ్ళి సువార్తికునిగా, ఒక ప్రసంగికునిగా, ఉపదేశకునిగా, కాపరిగా దేవుడు వాడుకుంటున్నాడండి. From that day I never touched any instrument. I happened to obey his word, and today God is using me nationally and internationally to preach the word of God. అది నాయకత్వం అంటే. That is leadership. తిట్టాలి, you have to scold, పెట్టాలి.
You have to feed. తిట్టాలి, You have to rebuke. బుద్ధి చెప్పాలి. You have to correct them. తిట్టాలి, You have to rebuke. ప్రయోజనకరంగా మార్చాలి. You have to make them useful. అది నాయకత్వం అంటే. That is leadership. ఆ నాయకత్వానికి మనం లోబడిన రోజు When you obey the leadership, వారి నోట నుండి వచ్చిన పలుకులు దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. whatever comes out of their mouth, that will be a blessing in your చెప్దామా, ఆమేన్ అని life. చెప్దామా గట్టిగా. Let us all shout amen. హల్లెలూయా.